మనం వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైనా వెబ్సైట్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ మన కంప్యూటర్ లేదా ఫోన్ లోకి ఒక్క సెకండ్ లోనే వస్తుంది కదా. అసలు ఈ ప్రాసెస్ మొత్తం విత్ ఇన్ 1 సెకండ్ లో ఎలా జరుగుతుందో ఇప్పుడు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మనం క్రోమ్ లేదా సఫారీ బ్రౌజర్ ఓపెన్ చేసి google.com అని సెర్చ్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ లొకేషన్ ఏమో గూగుల్ సర్వర్ లో ఉంటుంది. బట్ మన బ్రౌజర్ దగ్గర సర్వర్ లొకేషన్ ఉండదు. అప్పుడు మన బ్రౌజర్ ఫస్ట్ DNS కి గూగుల్ IP అడ్రస్ ఇవ్వమని రిక్వెస్ట్ పెడుతుంది. IP అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. అంటే ఇంటర్నెట్ లో ఉండే ప్రతి కంప్యూటర్ లేదా సర్వర్ కి ఉండే ఒక యూనిక్ అడ్రస్ అన్నట్టు. సేమ్ మన ఇంటికి, కాలేజ్ కి, ఆఫీస్ కి ఎట్లయితే యూనిక్ అడ్రసెస్ ఉంటాయో అట్లా అన్నమాట. సో ఇప్పుడు బ్రౌజర్ IP అడ్రస్ కోసం DNS కి రిక్వెస్ట్ పెడితే DNS గూగుల్ IP అడ్రస్ ని బ్రౌజర్ కి పంపిస్తుంది. నౌ మన బ్రౌజర్ డైరెక్ట్ గా గూగుల్ సర్వర్ కి కనెక్ట్ అయ్యి వెబ్సైట్ కావాలని అడుగుతుంది. అప్పుడు సర్వర్ బ్రౌజర్ కి వెబ్సైట్ ని డైరెక్ట్ గా షేర్ చేయకుండా జస్ట్ HTML, CSS, JavaScript కోడ్ ని షేర్ చేస్తుంది. సో దట్ మన బ్రౌజర్ ఆ HTML ని రీడబుల్ టెక్స్ట్ గా కన్వర్ట్ చేసి CSS అప్లై చేసి JavaScript ని కూడా రన్ చేసి ఒక ఫుల్ వెబ్సైట్ లాగా మనకు డిస్ప్లే చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా జస్ట్ ఒక సెకండ్ లోనే జరిగిపోతుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే ఈ ప్రాసెస్ తెలియని మీ ఫ్రెండ్ కి ఈ రీల్ షేర్ చేయండి.